ఇక తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఒక్కొక్క రకంగానైతే మారుతున్నాయి. ఇక ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో మరో రెండు కొత్త పార్టీలు రాబోతున్న అటవుల్లో ముఖ్యంగా బీసీ అంటే వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా, ఆ ఓటు బ్యాంకును ఆకర్షించే లక్ష్యంతోనైతే కుల్లంకుల్ల పార్టీలు ఏర్పాటు కానున్నాయట. ఒకవైపు ఏమో జర్నలిస్టు తీన్మారు మల్లన్న ఈ నెల 17న తన పార్టీ పేరును జెండాను కూడా ఆవిష్కరించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట. దానికి సంబంధించిన ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఘోరంగా జరుగుతున్నది. మరోవైపు మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అదేనండి మన కేసీఆర్ బిడ్డ కవిత కూడా బీసీలను కూడా తమ వైపు తిప్పుకున్న వ్యూహంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కొత్త పార్టీని ప్రకటించే ఆలోచనలో ఉన్నదట కవితక్క. దాని గురించి రాజకీయ వర్గాల్లో ఘోరంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ రెండు పార్టీలు అత్తానే కదా ఎన్నికలు, స్థానిక సంస్థలు గవిటి కోసమే దృష్టిలో పెట్టుకుని అత్తానేట. ఇక ముఖ్యంగా జెండా ఎజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా వాళ్ళందరూ కూడా బాగా ఆలోచిస్తున్నారట. ఇక బీసీల సమస్యలను వారి డిమాండ్లను ఇక ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారట ఆ యొక్క నాయకులు. ఇక ఎక్కడ చూసినా సోషల్ మీడియాలోనైతే ట్రెండింగ్ గా ఉంటారు వీళ్ళిద్దరు, తీన్మారు మల్లన్న ఇటు కవిత. ఇక తీన్మారు మల్లన్న కూడా తన మీడియా వేదికల ద్వారా కూడా ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉన్నది అందరికీ తెలిసిందేనే. ఇక ఆయన పార్టీ ఏర్పాటు బీసీలలో కూడా కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని కూడా చాలా మంది ఉంటారు కదా చెప్పేటోళ్ళు, విశ్లేషకులు, వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అదే సమయంలో కూడా కవిత కూడా బీసీలను సంఘటన చేద్దామని కూడా చూస్తున్నారు. ఇక మొత్తానికి బీసీ నాయకులను కలుపుకొని వారిని తమ పార్టీలో కూడా రమ్మని చెప్తున్నారట చాలా మంది. ఇక ముఖ్యంగా తెలంగాణ జనాభా అంటేనే బీసీలు అధికంగా ఉన్నది మనకు తెలియకపోయినా అయితే మరి అందుకే ప్రధానంగా రాజకీయ పార్టీలను కూడా బీసీలనే టార్గెట్ చేస్తున్నాయి. బీసీల ఓట్లనే దండుకొని రాజకీయంగా ఎదగాలని కూడా వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇక కొత్తగా వస్తున్న పార్టీలు బీసీల ఓటు బ్యాంకు పైన మరి దృష్టి సారిస్తున్నాయట. మరి బీసీలకు వీళ్ళు ఎలాంటి న్యాయం చేస్తారో మనం చూడాలి కదా. ఈ రెండు పార్టీల రాకతో తెలంగాణ రాజకీయాలు విన్నరా, తెలంగాణ రాజకీయాలు కూడా మస్తుగా మారుతున్నాయి. ఇక ఒక్కొక్కరు అనుకుంటారు కావచ్చు వీళ్ళేం పడతారు వాళ్ళేం పడతారు అని. సరే ఏది ఓడిచినా కూడా మరి వాళ్ళు ఏం పని చేస్తారో మనం ముందు చూడాల్సిందే. బీసీల ఏజెండాలతో ముందుకు పోదామని వాళ్ళు అనుకోబట్టే మరి బీసీలకు నిజంగా న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, ఇంతకుముందు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇక ఈ పార్టీలు అయితే ప్రజల ముందుకు ఏ విధంగా ప్రణాళికలతో వస్తాయో, ఎలాంటి హామీలతో వస్తాయో, వాటికి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో మనం చూడాల్సిందే. ఇక బీసీల సమస్యలను పరిష్కరించే పార్టీలకే వాళ్ళు తమ మద్దతు ప్రకటిస్తారని కూడా రాజకీయ వర్గాలనైతే ఘోరంగా ట్రెండింగ్ అవుతుందిలా. చూద్దాం మరి వీళ్ళిద్దరు నాయకులు మరి ప్రజలకు ఎట్లా ఉంటారు, మరి బీసీల ఎజెండాతో పోతున్నారు కదా, మరి బీసీలకు ఏమైనా న్యాయం చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇక చూద్దాం మళ్ళీ ఎలాంటి వార్తలు వస్తాయో కానీ ఘోరంగా ఉంటుంది రాజకీయం. అయితే ఇంకా సర్పంచ్ ఎన్నికల్లో రచ్చ రచ్చ జరుగుతట్టున్నది వీళ్ళు.